మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఎప్పుడు జగిత్యాల జిల్లా కొడిమేల మండలం తిప్పాయపల్లి గ్రామంలో ఉన్నామండి. సో తిప్పాయపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి కిషన్ దాదాపు ఒక 4 రోజులు అవుతుంది చనిపోయి. సో అతను అనారోగ్యంతోనైతే చనిపోయిండు. వారికి ఒక పాప ఒక బాబు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు వాళ్ళని ఒక అనాథ పిల్లల్లాగానైతే వదిలేసి వాళ్ళిద్దరైతే దంపతులు అయితే వెళ్ళిపోయారు. కొత్తపల్లి కిషన్ వాళ్ళ భార్య కూడా దాదాపు ఒక 5-6 నెలల క్రితం ఆమె అనారోగ్యంతో చనిపోయింది. సో ఇప్పుడు కిషన్ చనిపోయిండు. అసలు వాళ్ళకి ఒక చిన్న పిల్లలండి, అభం శుభం తెలియని ఒక చిన్న పిల్లలు, అసలు వాళ్ళకి ఏమీ తెలియని పసి పిల్లలండి చెప్పాలంటే. అలాంటి పిల్లల్ని విడిచిపెట్టి వాళ్ళిద్దరు దంపతులు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికి వచ్చాము. సో అసలు ఏం జరిగిందని చెప్పేసి వారి ఇంటికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనమైతే ఇప్పుడు కొత్తపల్లి కిషన్ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఉన్నాము. సో కిషన్ ఇవాళకి చనిపోయి 5 రోజులు కావస్తుంది. సో ఇంటి దగ్గర కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనము వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో కిషన్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు. సో వీళ్ళ పరిస్థితి కూడా మంచిగా లేదు. చూడ్డానికైతే వీళ్ళది కూడా ఏజ్ అయిపోయింది, వృద్ధులే. సో వాళ్ళే వీళ్ళని చూసుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళకు వదిలేసి వెళ్ళారు. ఒక చిన్న పిల్లల్ని, అభశుభంది ఒక తెలియని ఒక చిన్న పిల్లల్ని అయితే వీళ్ళకైతే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకోవాలి, ఆ చిన్న పిల్లల్ని కూడా ఎవరు చూసుకోవాలి? వీళ్ళ పరిస్థితి చూస్తే కూడా చాలా దారుణంగా ఉంది. సో అసలు వాళ్ళకి ఏం జరిగిందని చెప్పేసి మనం వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. మీ కోడలు చనిపోయి 3 నెలలు అయిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలల నా కొడుకు ఫ్రెండ్స్ వచ్చింది. ఎవరికి? నా కొడుకు. మీ కొడుకు మనది పెట్టుకున్నాడు, రంది పెట్టుకున్నాడు. సర్వాలిగింది, చచ్చిపోయిన దాని టెన్షన్ తోటే మనది పెట్టుకొని నా కొడుకు చనిపోయాడు. నా కొడుకు ఎక్కడ కాకుండా చేసాడు మమ్మల్ని. 2 పిల్లల మమ్మల్ని ఎక్కడ కాకుండా చేసిపోయాడు. మమ్మల్ని దాదెట్టాడు. ఆమెకి ఏమైంది? మీ కోడలికి ఆమెకి ఏమైంది? ఆయనకు ఊపిరితిత్తులు కిడ్నీలు ఖరాబ్ అయి సరిపోయింది. ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయినాయా? కాసాడక కొన్ని రోజులు ఆక్సిజన్ పెట్టినాం. ఆక్సిజన్ కొన్ని రోజులు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు గొప్పపడ్డాయి. 3 సంవత్సరాలు ఆక్సిజన్ మీదనే ఊపిరితిత్తు ఖరాబ్ అయినాయి. 3 సంవత్సరాలు మేమే ఎలా చేసాము అన్ని కష్టాలని. ఇక ఆమె మీద రంది కొద్ది రంజి పెట్టుకుని టెన్షన్ పెట్టుకుని వీడు అట్లా అయిపోయింది. అట్లా మరి ఈయన చూపించుకోలేడా హాస్పిటల్? హాస్పిటల్ చూపించుకుంటే ఏం రా అంటే అవి కిలో వచ్చని చెప్పు వాళ్ళు, మా కిలో వాళ్ళు చెప్పాలి డాక్టర్లు. అట్లా అన్ని బరాబర్ ఉన్నాయి చెప్పుడు. ఎక్కడెక్కడ తిరిగారు హాస్పిటల్ కి? హాస్పిటల్ మన ఎమ్లాడ తిను, జగిత్యాల దిగినాం. అది మన కరీంనగర్లోనే చనిపోయింది. హాస్పిటల్ మళ్ళా హైదరాబాద్ తీసుకెళ్ళినాం. హైదరాబాద్ నుంచి ఆడ 3 రోజులు ఉన్నాం. ఆ నుంచి కైమార్ తీసుకొచ్చినాం. కైమార్ నుంచి అలా 3 రోజులు దాకా అది అయిపోయింది. పిడిసి వచ్చిందండి. పిడిసి వచ్చి 3 అల్సర్ పిడిసి వచ్చింది, మీ కొడుకు బతక అని చెప్పారు అక్కడ. ప్రైవేట్ హాస్పిటల్ ఉంచిరా? ప్రైవేట్ హాస్పిటల్ ఈ కైమార మన అది నంబర్ 1 దాకా పెడితే అయిపోయింది. ఏం చేస్తుండే వాడు కిషన్? అంటే ఏం పని చేస్తుండేటోడు? ఏం పని చేస్తే ఒక పెయింటింగ్ పని చేస్తుండే, ఇంత కూలి పని చేసుకుని కూలి పని. ఆమె మీ కోడలు కూలి పని చేసుకుంటారు. కూలి పని, ఇద్దరు కూడా కూలి పని. వీళ్ళు ఇప్పుడు పిల్లలకి ఎంత ఉండొచ్చు, వయసు ఎంత ఉంటది? అవి 4, 9 వెళ్ళి 15 పడ్డాయి. అబ్బాయికి 4 సంవత్సరాలు నడుస్తున్నాయి. 4 సంవత్సరాలు అబ్బాయికా? ఆ పిల్ల అమ్మాయికి 4 సంవత్సరాలు, అబ్బాయికి 9 వెళ్ళి 10 నడుస్తున్నాయి. మరి ఇప్పుడు మీకే చేతనైతలేదమ్మా. ఇప్పుడు మరి వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఎట్లా పని రాడాలి, ఎట్లా వేసుడు, పొలం ఇట్లా కొడుకు కోడలు పొలం ఇట్లా ఏం లేదా? ఈ ఇల్లు సంతిల్లేనా? సంతిల్లే. ఒక ఇల్లు ఉందా? పొలం గిట్లా ఏం లేదు. మీరేం పని చేస్తారు ఇప్పుడు? మేము కైకిలు చేసుకొని బతుకుడు.
ఇప్పుడు వీళ్ళు అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడా? అబ్బాయి 5 సార్లు చదివిండు. 5వ తరగతి చదువుతుందా? కొత్తపల్లి కిషన్ వాళ్ళ అబ్బాయి కూడా మనతో ఉన్నాడు. 10 సంవత్సరాలు ఉంటాడు. చూడ్డానికి చిన్న, అసలు ఎంత చిన్న పిల్లగాడు. వీళ్ళంటే అమ్మాయి కూడా అంతే చిన్న అమ్మాయే. అసలు బాబు కూడా చాలా బాధపడుతున్నాడు. మమ్మీ కావాలి, నాకు మమ్మీ గుర్తుకొస్తుంది, డాడీ గుర్తుకొస్తుంది అని చెప్పేసి బాబు కూడా చాలా బాధపడుతున్నాడు. చూస్తుంటేనే అర్థమైపోతుంది బాబు కంట్లో కన్నీళ్ళు కూడా. అసలు అర్థం కావట్లేదు. నీ పేరేం పేరు నాన్న? మందీప్. మందీప్. ఏం చదువుకుంటున్నావు? 5th క్లాస్. 5th క్లాస్ చదువుకుంటున్నావు. ఇప్పుడు డాడీ ఎలా ఉంటుండేవాడు నీతోని? డాడీ ఫ్రెండ్లీగా ఉండేటోడు. ఫ్రెండ్లీలాగా ఉండేటోడు. ఇప్పుడు డాడీ లేడు, గుర్తుకొస్తున్నాడా డాడీ? ఎట్లా ఉంటుండే? నేను అటు ఇటు తీసుకెళ్తుండేనా? ఏమని పిలుస్తాడు డాడీ నిన్ను? బబ్లు. బబ్లు అని పిలుస్తాడు. మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా, డాడీ అంటే ఎక్కువ ఇష్టమా నీకు చెప్పు? డాడీ. డాడీ ఎక్కువ అంటే డాడీతో ఎక్కువసేపు. ఎందుకు మమ్మీ అంటే ఎందుకు ఇష్టంలే? మమ్మీ ఇష్టమే. మీ మమ్మీ కూడా ఇష్టమే. మరి ఇప్పుడు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, ఇప్పుడు ఎట్లా మరి? డాడీ గుర్తుకొస్తుంది, అమ్మ గుర్తుకొస్తుంది. డాడీ గుర్తుకొస్తుంది, అమ్మ గుర్తుకొస్తుందా? చెల్లెని బాగా చూసుకుంటావా నువ్వు? చూసుకుంటా. స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని చెల్లెని బాగా చూసుకోవాలి. ఇప్పుడు మీ డాడీ మా అమ్మాయి లేరు కాబట్టి ఇప్పుడు చెల్లెకు నువ్వు ఒక్కడవే చెల్లెని చూసుకోవడానికి. మీ నానమ్మ తాతయ్య వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండదు కదా, వాళ్ళ ఏజ్ అయిపోయింది కదా, వాళ్ళని కూడా నువ్వే చూసుకోవాలి బాగా చదువుకొని. సరే. మా డాడీతో ఎట్లా ఇంకేమేమి ఆడుకునేవాడివి? మా డాడీతోనా? రాత్రి రావంగానే అది ఇటు దుకాణాలకు అవి తెమ్మంటారు, పోయి తెచ్చి రాసుకుంటుంది. మా డాడీ ఏమన్నా అవసరం ఉంటే షాప్కి పంపిస్తే తీసుకొచ్చి మళ్ళీ హోంవర్క్ చేసుకునేవాడు. పేరేం పేరు నాని? చెప్పు. నీ పేరు ఏం పేరు? చెప్పు నీ పేరు. దివ్య. ఓ చాలా బాగుంది, మంచిగా ఉంది నీ పేరు. స్కూల్కి వెళ్తున్నావు నువ్వు? పోతున్నావా? ఏం చదువుకుంటున్నావు? అంగన్వాడియా? అన్నయ్య ఆడుకుంటాడు నీతోని? గొడవ పెట్టుకుంటారా? కొడతాడు అన్నయ్య నేను? డాడీతో ఫోన్లో అంటే హలో అంటావా? ఇది ఎవరి ఫోను? ఆ ఫోన్ ఎవరిది? డాడీ ఫోన్ లేదా? డాడీ ఫోన్ తీసుకురాపో. డాడీ ఫోన్. నీ ఫొటోస్ ఉన్నాయా డాడీ ఫోన్లో? లేవా? ఫొటోస్ దిగవా నువ్వు డాడీ ఫోన్లో? ఉన్నాయా? లేవా? తీసుకొస్తావా? మరి డాడీ ఫోన్ తీసుకొస్తావా? తీసుకెళ్ళాలా నేను మీ డాడీ ఫోన్? ఇదే ఫోన్ ఉందా? చూస్తావా? ఇలా బొమ్మలు చూస్తావా నువ్వు? చూస్తావా? చిన్న పిల్ల. సో చిన్న పిల్ల అండి, ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా మాటలు కూడా అసలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా అసలు పూర్తి కూడా అసలు లోకజ్ఞానం తెలియని ఒక చిన్న అమ్మాయి, చిన్న బాబు. వీళ్ళని విడిచిపెట్టి వీళ్ళ అమ్మా నాన్న అయితే దూరం అయ్యారు. అసలు ఏం తెలియదు, వీళ్ళ అమ్మా నాన్న దూరం అయ్యారు అనే విషయం కూడా వీళ్ళకైతే తెలియదు. ఎక్కడికో వెళ్ళారు, వస్తారులే అన్నట్టుగానే అనుకుంటున్నారు. చిన్న చిన్న ముద్దు మాటలు మాట్లాడుతుంటేనే మంచిగా అనిపిస్తుంది. అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానాలు తెలిసిన తర్వాత అమ్మా నాన్న లేరు అంటే ఆ పరిస్థితి చెప్పండి ఎంత దారుణం ఉంటుందో. వీళ్ళతో ఇప్పుడు కలిసి ఆడుకొని ఉండే వాళ్ళు దూరం అయిపోయారంటేనే అసలు బాధ అనిపిస్తుంది. మమ్మీ కావాలి నాన్న? మమ్మీ ఎక్కడుంది? మమ్మీ డాడీ? సో చూడండి, అమ్మ లేదనే విషయం తనకు తెలియదు ఇంకా. సో అమ్మ ఒడిలో ఆడుకునే పసిపిల్లలండి. అమ్మ ఒడిలో అమ్మతోని ఆడుకునే అనుబంధమే వేరు. అమ్మ దూరం అయిపోయింది. నాన్నతో ఉందాము, నాన్నని చూసుకుందాము, నాన్నలోనే అమ్మని చూసుకుందాము, మంచిగా ఆడుకుందాము, చాక్లెట్లు బిస్కెట్లు కొనిపించుకుందాము, నాన్నతోని అల్లరి చేష్టలు అన్నీ నాన్నని భరిస్తాడు అనుకున్న టైంలో నాన్న కూడా దూరం అయిపోయాడు ఆ చిన్న పసిపిల్లలకైతే. అసలు ఎవరు చెప్పుకుంటారండి? ముఖ్యంగా నిజం చెప్పాలంటే ఒక ఆడపిల్లకి అమ్మ అవసరం, చాలా అవసరం అండి. అబ్బాయికి ఉన్నా లేకపోయినా కూడా అమ్మాయికి మాత్రం అమ్మ అవసరం చాలా ఉంటుంది. సో అబ్బాయి కూడా అవసరం, ఎందుకంటే అబ్బాయి చిన్న అబ్బాయి. ఆ అబ్బాయి కూడా మరీ పెరిగి పెద్దగా ఏమి లేడు కాబట్టి ఆ అబ్బాయి కూడా చిన్న బాబే. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు అమ్మ అవసరము, నాన్న అవసరం చాలా ఉంటుంది. మా సాదా కూడా పిల్లలు ఎవరు రాసుకోవాలి ఏం కదా, మా పరిస్థితి మంచిగా లేదు. అట్లా ఎందుకంటే మా కొడుకు వెళ్ళిపోయాడు, మా కోడలు వెళ్ళిపోయారు. మేము ఎట్లా బతుకుడు ఏం కథ మాకు సాతాకుండా అయిపోయింది. అది మాకు టెన్షన్. అవి గుర్తి పొలాన్ని ఎట్లా బతకాలి మాకు, ఇది మాకు పడ్డది. అట్లా
ఎందుకంటే చిన్న పొలాలు వాళ్ళు, పశువుల వాళ్ళు. దయచేసి ప్రభుత్వం కూడా మా గురించి కొంచెం ఆదుకోవాలి, చిన్న పిల్లలు ఆదుకోవాలి, మాకు ఇంత సాయం చేయాలి కోరుతున్నాను. దయచేసి మమ్మల్ని చూడండి, మమ్మల్ని చూడడానికి ఇవ్వలేదు అమ్మా నాన్న. మీ పేరేం పేరండి? నరేష్ అండి. నరేష్. ఈ ఊరేనా? లేదండి, శాతరాజపల్లి. మా మామయ్య వాళ్ళు అవుతారు, మా తమ్ముని వాళ్ళ అత్తగారు. వీళ్ళకు ఒక కొడుకు మేడం. ఆ కొడుకు చనిపోయిండు. ఇంతకుముందు కోడలు చూత చనిపోయింది మేడం. వాళ్ళ పరిస్థితి చెప్పరాదు మేడం. ప్రభుత్వం చాలా రకాల ఆదుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకు వయస్సు అయిపోయింది. వీళ్ళని చదవలసిన పరిస్థితిలో వాళ్ళ కొడుకు చనిపోయిండు, కోడలు చనిపోయిండు. వీళ్ళు బతకడానికే చాలా కష్టంగా ఉంది. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం దయచేసి వీళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలి. పిల్లల సుత చదువుల కోసం కానీ దేని కానీ ప్రభుత్వం చాలా రకాల వీళ్ళని ఆదుకోవాలి. వీళ్ళు వృద్ధులు కనుక దయచేసి వీళ్ళకు సహాయం చేయాలి ప్రభుత్వం. ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ చిన్నపిల్లల ముఖం చూసి కొద్ది ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను మేడం. సో మనమైతే ఇప్పుడు కిషన్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో చూడొచ్చు వెనకాల అదే ఇంట్లోనైతే వీళ్ళు ఉంటున్నారు. సో ఒక చిన్న గూనె పెంకల ఇల్లు, చుట్టూ నిర్మానుష్యంగా కూడా ఉంది. అసలు ఉండడానికి ఒక ఇల్లు తప్పనైతే వీళ్ళకి ఎలాంటి ఆధారం కూడా లేదు. పొలము ఓన్లీ కూలీ నాలి చేసుకుని అయితే బ్రతుకుతారంట. వాళ్ళు చేసుకుంటేనే ఇంట్లో కూడా గడుస్తుంది. వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో చూసారు కదండి, కిషన్ టీబీ వచ్చి తనైతే చనిపోవడం జరిగింది ఒక 4-5 రోజుల క్రితం. అయితే 5-6 నెలల నుంచి వాళ్ళ ఆవిడ చనిపోయింది కాబట్టి బాగా డిప్రెషన్కి వెళ్ళి ఇప్పుడు తను లేదు, ఇప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, నాకేంది, నాకు ఎవరు చూసుకుంటారు, ఆమె మీద ప్రేమ కొద్ది బెంగ పెట్టుకొని అయితే తనైతే చనిపోవడం జరిగింది. ఆ బెంగ కొద్దే తన హెల్త్ గురించి కూడా తను పట్టించుకోలేడు, సరిగ్గా తినక తన జాగ్రత్తలు తను తీసుకోక పూర్తిగా డిప్రెషన్లోకి అయితే వెళ్ళి చనిపోయాడు. సో వాళ్ళకి ఒక 2 పిల్లలు, చిన్న పిల్లలండి. ఇప్పుడే అసలు వాళ్ళు ఇంకా ముందు ఇంకా లోకజ్ఞానం అసలు తెలియదు వాళ్ళకి. లోకజ్ఞానం అంటే తెలియని చిన్న పిల్లలు. అలాంటి పిల్లల్ని విడిచిపెట్టి వీళ్ళని ఒక అనాథల్లాగా విడిచిపెట్టి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? ఆ కిషన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముసలి వాళ్ళే, వృద్ధ దంపతులే. వాళ్ళని కూడా ఎవరు చూసుకోవాలి? వాళ్ళనే వీళ్ళు చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆ చిన్న పిల్లల్ని వృద్ధ దంపతులకు విడిచిపెట్టి వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వీళ్ళని ఎవరు చూసుకోవాలి? ఆ చిన్న పిల్లల పరిస్థితి ఏం కావాలి? ఇప్పుడు నిజం చెప్పాలంటే అనాథలు అయ్యారు. అనాథ అంటే అసలు ఆ మాట తలుచుకోవడానికే చాలా దారుణంగా ఉందండి. అనాథ అంటే అమ్మ లేదు, నాన్న లేడు. ఆ చిన్న పాప ముద్దు మాటలు మాట్లాడుతూ ఎంత ముద్దొచ్చిందో ఆ పాపనైతే. ఆమెకి ఏం తెలియదు అసలు అమ్మ ఉంది అని అనుకుంటుంది. అమ్మ ఎక్కడికో వెళ్ళింది, అమ్మ వస్తుంది, నాన్న వస్తాడు అని అనుకుంటుంది ఆ అమ్మాయి. అమ్మ మొత్తానికే రారని తెలిస్తే ఆ బాధ ఎలా ఉంటుందండి? అమ్మ నాన్న లేని వాళ్ళకు తెలుస్తుందండి ఆ బాధ. ఆ చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలీదు. తెలిసిన తర్వాత అమ్మ నాన్న లేరు అంటే ఆ పిల్లలను ఓదార్చాలంటే ఎవరి తరం కూడా కాదు. నాకు కూడా మాటలు రావట్లేదు. ఆ చిన్నపిల్లలని చూస్తుంటే కూడా నాకు అసలు గుండె తరుక్కుపోయింది. ముద్దు మాటలు మాట్లాడారు ఆ చిన్న బాబు కానీ అమ్మాయి కానీ. అసలు వాళ్ళని ఎవరు చూసుకోవాలి? ఈ వృద్ధ దంపతులను కూడా ఎవరు చూసుకోవాలి? పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఉండడానికి ఒక ఇల్లు తప్ప వెనక ముందు కూడా ఆధారం లేదు. పైగా అతని కోసం హాస్పిటల్ కూడా చుట్టూ తిరిగితే కూడా చాలా డబ్బులు కూడా ఖర్చు అయినాయట. కొంతవరకు అప్పు కూడా ఉందట. మమ్మల్ని ఎవరు చూసుకుంటారమ్మా? ఇప్పుడు మాకే చాతనయ్యట్లేదు, ఈ పిల్లల్ని కూడా ఎవరు చూసుకోవాలని చెప్పేసి వారు మనతో అన్నారు. సో ప్రభుత్వం కూడా దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అయితే వారైతే కోరారు. సో నేను కూడా ఇది ఒకటే చెప్తున్నానండి, చిన్న పిల్లలండి, వాళ్ళని దయచేసి ఒక్కసారి ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఎదుగుతానన్న వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతారు, కానీ వీళ్ళకి ఏమీ తెలియదు. అభం శుభం తెలియని ఒక చిన్న పిల్లలు, మనము ఆడుకునే ఏజ్ అండి, అసలు ఆడుకునే పసి పిల్లలు. వాళ్ళకి ఏం తెలుస్తుందండి? బయటకు పని చేసుకొచ్చుకుందాము, 4 పైసలు వస్తాయి, ఆ పైసలతో బ్రతుకుదామని వాళ్ళకి ఏం తెలుసు? చిన్న పిల్లలు. సో ప్రభుత్వం కూడా దయచేసి ఆదుకోవాల్సిందిగా ఈ సుమన్ టీవీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సతీష్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.